హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 13, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక అంతర్రాష్ట్ర నదీ వివాదానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఆగస్టు 8 రోజున ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రశ్నను మరొకసారి చూడండి. మహానది జల వివాదం ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, లేదా మహానది నదీ వివాదం ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ వివాదము ఏ రాష్ట్రాలకి సంబంధించింది? మహానది నదీ వివాదం అనేది ఏ రాష్ట్రాలకు సంబంధించింది అంటే 2 రాష్ట్రాలకు సంబంధించింది. ఒకటి ఒడిషా, 2 ఛత్తీస్గఢ్. మహానది అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్మిస్తుంది, ఛత్తీస్గఢ్ నుండి ఒడిషా రాష్ట్రంలో ప్రవేశిస్తుంది, అక్కడి నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక ఈ నది జలాలకి సంబంధించి వివాదం అనేది చారిత్రాత్మకంగా ఉంది, మరొకసారి తెరపైకి రావడం జరిగింది. ఇక ఇక్కడ కొంత కాన్సెప్ట్ని మనం లింక్ చేసుకోవాలనుకుంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 262 వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 262 ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు అనేది జరుగుతుంది. ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ఏదైనా ఒక నదికి సంబంధించి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అధికారము రాజ్యాంగం ఎవరికి కల్పించింది అంటే రాష్ట్రపతికి కల్పించింది, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు 1956 ఇయర్ ఒకటి ఇంపార్టెంట్. 1956 సంవత్సరంలో నదీ వివాదాల పరిష్కార చట్టం అనేది రావడం జరిగింది, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో నేటికి కూడా చాలా నదుల విషయంలో కొన్ని రాష్ట్రాల మధ్య వివాదాలు అనేవి తరచూ తెరపైకి వస్తున్నాయి. ఆ నదులేంటి, ఆ కన్సర్న్ స్టేట్స్ ఏంటో ఒక్కసారి చూడండి. రావి మరియు బియాస్ నది విషయంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి వివాదం అనేది మనం చూస్తూ ఉంటామంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్. నెక్స్ట్ నర్మదా నదీ జలాల వివాదం అనేది మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ రాష్ట్రాల మధ్య కనబడుతూ ఉంటుంది. ఇక కృష్ణా నదీ జల వివాదం అనేది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇక వంశధార నదీ జల వివాదం అనేది ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించింది. ఇక కావేరీ నదీ జల వివాదము కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి. గోదావరి నదీ జల వివాదం అనేది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి. మహానది ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది కదా, రాజకీయ చర్చలు అనేవి జరుగుతున్నాయి ఈ నది విషయంలో. ఛత్తీస్గఢ్, ఒడిశా. అండ్ మహదాయి గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి. ఇక పెరియార్ సౌత్ ఇండియాలో ఒక రివర్, తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాల మధ్య వివాదము, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా నదులపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నదులకు సంబంధించి ఏ నది ఎక్కడ జన్మిస్తుంది, ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక నది ఒక రాష్ట్రంలో జన్మించి లేదా ఒక ప్రాంతంలో జన్మించి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నుండి ప్రవహిస్తుంది అంటే ఆ నది విషయంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అటువంటివి గొడవలు లేదా వివాదాల గురించి మనం తరచూ చూస్తూ ఉంటాము. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా ఇచ్చాను, ఏ నది ఎక్కడ జన్మిస్తుంది అని చెప్పేసేసి. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా పోటీ పరీక్షల కోణంలో మీకు యూస్ఫుల్ కంటెంట్ని అందిస్తూనే ఉన్నాను. సో ప్రతి ఒక్క వీడియోని చూడండి, ప్రతి ఒక్క షార్ట్ వీడియోని చూడండి, ఓకేనా. సో ఇది రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఒక వివాదము, నదీ జల వివాదము, ఓకేనా. అభ్యర్థులు చాలా వరకు సమాధానం ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది మీ నుండి ఏంటంటే ప్రతిరోజు వీడియోని చూడండి, దాంతోపాటు వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంట్గా నేను భావిస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మీరిచ్చే ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను, ఓకేనా. అండ్ ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ ఒక అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్
ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో మన యాప్ అనేది విజిబుల్ అవుతుంది. జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. యాప్ విజిబుల్ అవ్వగానే క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క కోర్స్ పైన ఇప్పటి వరకు ఇవ్వనంత భారీ ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. CA 360 కానివ్వండి, డైలీ CA కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ కానివ్వండి, మిషన్ 100 అండ్ UPSC టెస్ట్ సిరీస్ అండ్ రీసెంట్గా మనం లాంచ్ చేసిన జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, ఇది తెలుగు మీడియం సంబంధించి. సో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కింద ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, చదవండి. ఓకేనా? సో ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందని భావిస్తున్నాను. సో ఈ కోర్స్ పైన కూడా ఆఫర్ అనేది ఉంది, ఇనాగులర్ ఆఫర్ అనేది ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన యాప్లో వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ సిరీస్ పైన ఒక కూపన్ని కూడా ప్రొవైడ్ చేశాను. ఆల్రెడీ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఏదో ఒక కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, CA 360 కానీ, డైలీ CA కానివ్వండి, ఇండియన్ పాలిటీ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ఏదైనా ఒక కోర్స్ తీసుకున్న ఆస్పిరెంట్కి దీనిపైన కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇనాగ్రల్ ఆఫర్ అనేది 999 రూపీస్ అనేది ఉంది. అతి త్వరలో ఈ కోర్స్ ప్రైస్ అనేది 2999గా చూడడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా టెస్టులు అడిషన్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఇందులో కొన్ని ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, రాయండి. ఉదాహరణకు తీసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ఈ కోర్స్ ఓపెన్ చేయగానే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 5 టెస్టులు ఫ్రీగా కనబడతాయి, రాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ని చదవండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగా మనం వార్తల్లో కనబడుతున్న ఒక అంశాన్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ దానికి ఎక్స్ట్రా పాయింట్స్ని లేదా అడిషనల్ పాయింట్స్ని నేర్చుకుంటున్నాం. ఈ విధంగా ప్రిపేర్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ పాలిటీ వార్తలో నిలిచిన ఒక అంశం ఏంటంటే ఈరోజు యశ్వంత్ వర్మకి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో మీరు చూసుంటారు, తన తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. పార్లమెంట్లో తన తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. విచారణ కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. ఇది వార్తాపత్రికల్లో చూసిన ఒక అంశం, ఒక న్యూస్. మరి ఆ న్యూస్ని మనం పోటీ పరీక్షల కోణంలో ఎలా నేర్చుకోవాలంటే కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి. అంటే ఏంటి? కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వ్యక్తి యశ్వంత్ వర్మ ఏంటి, ప్రక్రియ ఏంటి, అవన్నీ పక్కన పెట్టండి, కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ దేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో కొన్ని పదవులు ఉంటాయి. ఉదాహరణకి తీసుకుంటే సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జెసే కానివ్వండి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న హైకోర్ట్స్, ఆల్మోస్ట్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం ఉంది కదా. సో హైకోర్ట్స్కి సంబంధించి జడ్జెస్ని కానివ్వండి, లేదంటే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానివ్వండి, లేదంటే CEC చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానివ్వండి. ఈ 4 పదవులు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇప్పుడు మీకు లింక్ చేస్తూ చెప్తున్నాను, సులభంగా చెప్తున్నాను. ఒకటే టాపిక్తో మనం ఒక 4 to 5 టాపిక్స్ని కంప్లీట్ చేసి ఒక ప్రక్రియగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కాగ్ మరియు CEC. సో సుప్రీంకోర్టు జడ్జెస్ సంబంధించి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటాము. హైకోర్టు జడ్జెస్ గురించి లేదా హైకోర్టుల గురించి పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటాము. కాగ్ గురించి పార్ట్ 5లో నేర్చుకుంటాము. అండ్ CECకి సంబంధించి పార్ట్ 15లో నేర్చుకుంటాం. క్లియర్? ఇకపోతే ఎందుకు ఈ 4 పదవుల గురించి చెప్తున్నానంటే ఈ 4 పదవులను తొలగించే ప్రక్రియ అనేది ఒకే రకంగా ఉంటుంది. రిమూవల్ ప్రొసీజర్ అనేది సేమ్గా ఉంటుంది. ఆ రిమూవల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో నేర్చుకుంటే మీకు ఈ అంశాలపైన ఏ పోటీ పరీక్షలో క్వశ్చన్ వచ్చినా కూడా జస్ట్ ఆర్టికల్స్ లింక్ చేసుకొని చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5. అదే హైకోర్టుకి సంబంధించి అయితే ఆర్టికల్ 217 క్లాస్ 1,
బి. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్స్ మాత్రం ఈ రెండు. ఓకేనా? ఇక మిగతాది ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఇక కాగు గురించి మీరు ఆర్టికల్ 148 నుండి 151 చూస్తారు పార్ట్ 5లో. అండ్ సిఈసికి సంబంధించి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 324 అక్కడ చూస్తారు. ఇక పక్కన పెడితే ప్రొసీజర్లోకి వెళ్దాం. ఈ నలుగురిని కూడా తొలగించడానికి అవలంబించే రిమూవల్ ప్రొసీజర్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఎక్కడ ప్రవేశపెట్టాలంటే పార్లమెంట్. భారతదేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంట్ గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లో మనకు బైకామరలిజం అనేది ఉంది. బైకామరలిజం, బై అంటే 2, ద్విసభ విధానం ఉంది. పార్లమెంట్లో ఒకటి లోక్సభ ప్రజలచే ఎన్నికైన సభ, ఒకటి పెద్దల సభ రాజ్యసభ రాష్ట్రాలచే ఎన్నికైన సభ. మరి తొలగింపుకు సంబంధించి ఇప్పుడు మీకు హైకోర్టుకు సంబంధించి ఒక న్యాయమూర్తిని తొలగించాలన్నా, సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిని తొలగించాలన్నా, లేదంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలన్నా ఎటువంటి ప్రక్రియ అంటే ఆ తొలగింపు ప్రక్రియని మనం ఇంపీచ్మెంట్గా చూస్తాము. న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇంపీచ్మెంట్, అభిశంసన తీర్మానము, తొలగింపు ప్రక్రియ. మరి ఆ తొలగింపు ప్రక్రియని ఎక్కడ ప్రవేశపెట్టాలి? పార్లమెంట్లోనే ప్రవేశపెట్టాలి. మరి ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలోనే ప్రవేశపెట్టవచ్చు. లోక్సభకి, రాజ్యసభకి ఈ తొలగింపు విషయంలో సమాన అధికారాలు ఉంటాయి. మరి తొలగింపు ప్రక్రియని ప్రవేశపెట్టాలి అంటే, అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటే సభలో ఉండాల్సిన బలం కావాలి. ఒకవేళ ఆ తొలగింపు ప్రక్రియకి సంబంధించిన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలంటే లోక్సభలోని మొత్తం సభ్యుల్లో 100 మంది, అదే రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో 50 మంది తీర్మానాన్ని సిద్ధం చేయాలి. పలానా న్యాయమూర్తిని తొలగించాలనుకుంటున్నాం. ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు మనము యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానాన్ని చూస్తున్నాం చట్టసభ దృష్ట్యా. సో హైకోర్టుకు సంబంధించి ఒక జడ్జిగా ఉన్న వ్యక్తి, అలహాబాద్ హైకోర్టు. సో తన ఇంట్లో నుండి కోట్ల రూపాయలు బయటపడడం, ఇవన్నీ కూడా మనం చూసాము, అవినీతి ఆరోపణలు. అండ్ ఇక్కడ న్యాయమూర్తిని తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తేనా లేదా హైకోర్టులో న్యాయమూర్తినైనా తొలగించాలంటే ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్ గుర్తుంచుకోండి. ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్ ఈ రెండు అంశాలను ఆర్టికల్ 124 క్లాస్ 4లో చూస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 217 క్లాస్ 1bలో చూస్తాము. ఒక న్యాయమూర్తిని తొలగించాలంటే కారణాలు ఏంటంటే ఇన్కెపాసిటీ, మిస్బిహేవియర్. ఇన్కెపాసిటీ అంటే అసమర్థత, అండ్ మిస్బిహేవియర్ అంటే అనుచిత ప్రవర్తన. వీటి కారణంగా తొలగించాల్సి ఉంటుంది. ఆ అంశాన్ని మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసేసిన తర్వాత ఒకవేళ లోక్సభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టాలంటే 100 మంది ఆ బిల్లుని సిద్ధం చేయాలి, ఆ తీర్మానాన్ని సిద్ధం చేయాలి. అదే రాజ్యసభలో అయితే ఆ తీర్మానాన్ని సిద్ధం చేయడానికి 50 మంది. సో ఏ సభలో అయితే ప్రవేశపెట్టాలనుకుంటారో ఆ సభాధ్యక్షునికి ఈ తొలగింపు తీర్మానాన్ని సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత పార్లమెంటరీ ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుంది అంటే ఒక త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. త్రిసభ్య విచారణ కమిటీ 3 సభ్యులుగా ఉండే ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తారు. లోక్సభ అయినా సరే, రాజ్యసభ అయినా సరే. ఏ సభలో అయితే ముందుగా ఆ బిల్లుని లేదా తొలగింపుని ప్రవేశపెడతారో ఆ సభ ఎంక్వైరీ కమిటీని వేస్తుంది. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ఆధారంగా ఆధారంగా పార్లమెంట్ ఏ సభలో అయితే ఆ తీర్మానం అనేది ప్రవేశపెట్టబడుతుందో ఆ సభ ఒక విచారణ కమిటీని వేస్తుంది. ఆ విచారణ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జడ్జి కానీ ఉంటారు. తనతో పాటు భారతదేశంలోని ఏదైనా ఒక హైకోర్టు నుండి ప్రధాన న్యాయమూర్తి అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్రపతిచే నియమించబడిన ఒక న్యాయ కోవిదుడు 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యులు ఏం చేస్తారంటే పలానా ఒక ఎక్స్ అనే వ్యక్తి పైన తొలగింపు తీర్మానం అనేది ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ వ్యక్తి పైన విచారణ చేస్తుంది. నిజంగానే తను అవినీతికి పాల్పడ్డా అని చెప్పేసి అవన్నీ కూడా ఎంక్వైరీ చేసేసి ఆ రిపోర్ట్ని ఏ సభ అయితే ఆ కమిటీని వేసిందో ఆ సభాధ్యక్షుడికి సబ్మిట్ చేస్తుంది. లోక్సభ అయినా రాజ్యసభ అయినా ఏదైనా. ఒకవేళ రాజ్యసభలో ప్రక్రియ ప్రారంభమైతే రాజ్యసభ ఎంక్వైరీ కమిటీని వేస్తుంది. లోక్సభలో స్టార్ట్ అయితే లోక్సభ వేస్తుంది. సో ఏ సభ అయితే ఆ ఎంక్వైరీ కమిటీని వేశారో ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్టు ఆ సభకి సమర్పణతో చూస్తాం మనం. చూసిన తర్వాత ఒకవేళ ఆ ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో నిజంగానే ఆ న్యాయమూర్తి, ఆ జడ్జ్
అవినీతికి పాల్పడ్డాడు అని రాశారనుకోండి, ఇమీడియట్గా ఇక తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆ విచారణ కమిటీ గనక ఆ న్యాయమూర్తి విషయంలో లేదా ఆ పలానా వ్యక్తి పట్ల ఇదంతా రాంగ్ అని రాశారనుకోండి, అంతటితోనే ప్రక్రియ ఆపేయచ్చు. ఓకేనా? సో మరి ఒకవేళ ఎంక్వైరీ కమిటీ నిజంగానే ఆ అవినీతి ఆరోపణలు ఆ పలానా న్యాయమూర్తి పైన వాస్తవాలే అని ధృవీకరించి సబ్మిట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇక తొలగింపు తీర్మానం ఏదైతే ఉంటుందో దాన్ని సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఏ సభలో అయితే ప్రవేశపెడతారు, ఉదాహరణకు లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ, ఏ సభలో అయినా 2 సభల్లో కూడా 2/3 మెజారిటీతో అంటే స్పెషల్ మెజారిటీతో ఆ తొలగింపు తీర్మానం అనేది ఆమోదం పడాలి. స్పెషల్ మెజారిటీ 2 సభలో, ఒక సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆ సభలో 2/3 మెజారిటీతో లేదు స్పెషల్ మెజారిటీతో ఆమోదం తెలపబడిన తర్వాత మళ్ళీ వేరే సభకు వస్తుంది. ఆ సభ కూడా ఆమోదించాలి. ఏ ఒక్క సభలో ఆగిపోయినా అంతటితో విగిపోయినట్లే. మరి 2 సభలు ఆమోదించిన ఆ బిల్లు, ఆ తొలగింపు తీర్మానం అనేది రాష్ట్రపతికి వస్తుంది. రాష్ట్రపతి సంతకంతో ఇక తొలగింపు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఈ తొలగింపు ప్రక్రియ తీర్మానం అనేది ఎప్పుడూ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ ప్రక్రియ ద్వారా ఎవరు కూడా తొలగించబడలేదు. గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక్కడ మీరు చూడాలి. సో ఓకేనా? ఇక్కడ మనకు హైకోర్టుకి సంబంధించి కాబట్టి హైకోర్టు జడ్జి తొలగింపు ప్రక్రియ కాబట్టి ఆర్టికల్ 217 క్లాస్ బిలో చూడాలి. లేదంటే సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 124 క్లాస్ 4, 124 క్లాస్ 5. ఒకవేళ కాగ్కి సంబంధించి అయితే కాగ్ని తొలగించేది కూడా సేమ్. కాగ్ తొలగింపు తీర్మానం ఏదైతే ఉంటుందో దాన్ని సభలో ప్రవేశపెట్టాలనుకుంటారు. ప్రవేశపెట్టిన సభ ఏదైతే ఉందో ఎంక్వైరీ ఒక విచారణ కోసం కమిటీ వేస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈ విధంగా. ఓకేనా? ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు అలాంటి ప్రొసీజర్ ఎక్కడెక్కడ ఏ పదవుల దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతారో చూడాలి. ఓకేనా? సో లోక్సభ స్పీకర్, ఇప్పుడు లోక్సభలో ఈ విచారణ కమిటీని వేయడం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తొలగింపు నోటీసును అనుమతించారు. దీంతో ప్రక్రియ ప్రారంభమైంది అఫీషియల్గా. నిబంధనల ప్రకారం విచారణ కోసం త్రిసభ్య కమిటీ నియమించారు. ఆ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్ గారు ఉన్నారు. నెక్స్ట్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారు. నెక్స్ట్ కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది అయిన బివి ఆచార్య గారు ఉన్నారు. కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని స్పీకర్ గారు తెలిపారు. ఓకేనా? నివేదిక వచ్చే వరకు న్యాయమూర్తి తొలగింపు ప్రతిపాదన పెండింగ్లోనే ఉంటుంది. రైట్? సో రీసెంట్గా లోక్సభలో ఈ తొలగింపు తీర్మానం అనేది ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు కాబట్టి ఎంతమంది మినిమం 100 కదా. మరి ఇప్పుడు 146 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ ఆ తొలగింపు ప్రతిపాదనని సభ ముందు ఉంచారు. క్లియర్? ఓకేనా? సో ఈ విధంగా. అండ్ భారతదేశంలో జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అనే అంశం ఏ జాబితాలో ఉంటుందంటే కేంద్ర జాబితాలో ఉంటుంది. కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్లో ఉంటుంది. మీరు ఆర్టికల్ 246 లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు షెడ్యూల్ 7 గురించి మీరు చూస్తున్నప్పుడు అక్కడ జాబితాలు ఉంటాయి కదా. అక్కడ ఉదాహరణకు ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, కానీ హైకోర్టు ఏ జాబితాకి సంబంధించిందంటే కేంద్ర జాబితా. లింక్ చేసుకోండి అన్నీ కూడా. రైట్? సో ఏదైనా ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు ఇంత డెప్త్గా చూడాలి. అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు సబ్జెక్ట్కి సంబంధించి లింక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కాంటెక్స్ట్ రీసెంట్గా ఏ అంశం వార్తలోకి వచ్చింది దాని పట్ల కూడా క్లారిటీగా ఉండాలి. నేపథ్యం ఏంటి? జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టులో సేవలు అందిస్తున్నప్పుడు మార్చ్ 14న అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యమైనాయి. దానిపై అంతర్గత త్రిసభ్య సంఘం విచారణ జరిపి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామాని సూచించారు. వర్మ అంగీకరించకపోవడంతో పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ అనేది ప్రారంభమైంది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి ఆర్టికల్ 124 క్లాస్ 4 క్లాస్ 5. ఒకవేళ హైకోర్టు అయితే ఆర్టికల్ 217 క్లాస్ 1B. గుర్తుంచుకోండి. ఇక జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కింద. రైట్? సరిపోతుంది. సో ఎంక్వైరీ కమిటీ నిర్మాణం ఏంటిదంతా కూడా మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత PDF చదవండి, సరిపోతుంది. ఇప్పటి వరకు ఒక్క న్యాయమూర్తిని కూడా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా భారతదేశ చరిత్రలో తొలగించలేదు ఇప్పటివరకు ఒక్కరు కూడా. మరి యశ్వంత్ వర్మ విషయంలో ఏమవుతుందో చూడాలి. ఓకేనా? 1993లో జస్టిస్ వి రామస్వామి తీర్మానం అనేది విఫలమైంది పార్లమెంటరీ ప్రక్రియలోనే. 2011లో జస్టిస్ సౌమిత్రా సేన్ ఏమో ఇక పార్లమెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యేటప్పుడే రాజీనామా చేశారు. కాబట్టి ఇప్పటి వరకు ఇలా ఎంక్వైరీ యాక్ట్ పార్లమెంటరీ ప్రక్రియ ఆధారంగా భారతదేశంలో ఏ ఒక్క హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ ఎవరు కూడా రిమూవల్తో
చరిత్రలో లేరు. మరి యశ్వంత్ వర్మ మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారో చూడాలి. ఓకేనా? అలాంటప్పుడు ఈ టాపిక్ గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కరెంట్ పాలిటీలో భాగంగా ఇంకొక టాపిక్ కూడా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే లడఖ్కు రాష్ట్ర హోదా మరియు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూసే ఉంటారు. సో ఇక్కడ సిక్స్త్ షెడ్యూల్ అండ్ ఎట్ ద సేమ్ టైం స్టేట్హుడ్, రాష్ట్ర హోదా రెండు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950 జనవరి 26 రోజున రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఎన్నప్పుడు 8 ఉండే, 8 కాస్త ఇప్పుడు 12కి వచ్చింది. అందులో షెడ్యూల్ 6 ఏం చెప్తుంది? ప్రత్యేకమైన ప్రతిపత్తి గురించి చెప్తుంది. ముఖ్యంగా షెడ్యూల్ 6లో ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డే 4 రాష్ట్రాలు ఉన్నాయి. 4 రాష్ట్రాలు ఏటీఎం స్టేట్స్ అంటాం. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం. 4 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ 6వ షెడ్యూల్లో మహారాష్ట్రాన్ని కూడా చేర్చండి అని చెప్పేసి ఒక డిమాండ్ లడఖ్ నుండి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర హోదా కల్పించండి ఎందుకు అడుగుతున్నారంటే మనందరికీ తెలుసు 2019 ఇయర్ ఆగస్టు మంత్లో తీర్మానం అనేది ప్రవేశపెట్టారు హోమ్ మినిస్ట్రీ వారు. అప్పటి వరకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs, 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటేమో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడుకొని, ఇంకొకటి వచ్చేసేసి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం వితౌట్ అసెంబ్లీ. సో మా స్థానిక అవసరాలు, కల్చర్ అనేది మరింత ప్రొటెక్షన్తో ఉండాలంటే మా కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కి రాష్ట్ర హోదా ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం షెడ్యూల్ 6లో చేర్చండి. మా సంస్కృతిని మేము కాపాడుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పేసి మరొకసారి డిమాండ్ వచ్చింది. మరి ఈ ప్రక్రియ కనుక జరగాలి అంటే ఏ మంత్రిత్వ శాఖ నుండి ఈ తీర్మానం అనేది రావాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి రావాలి. రాష్ట్ర హోదా ఇవ్వాలి అంటే ఏ ఆర్టికల్లో పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3లో భాగంగా చూడాలి. ఆర్టికల్ 3 ఆధారంగా ఒక రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించవచ్చు, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను మర్జ్ చేసి ఒక పెద్ద రాష్ట్రంగా లేదా 2 పెద్ద రాష్ట్రాలుగా చేయవచ్చు. రాష్ట్రాల యొక్క సరిహద్దుని మార్చవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు. రాష్ట్రాలకి నామకరణం చేయడం లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్కి రీనేమ్ చేయడము, అండ్ ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నా ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించాలన్నా ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 3లో భాగంగా చూస్తాము. ఓకేనా? లడఖ్లో రీసెంట్గా క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో రాష్ట్ర హోదా ఇవ్వండి, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో మమ్మల్ని చేర్చండి అని కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. మరి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ని విభజించిన తర్వాత లడఖ్ శాసనసభ లేనటువంటి యూనియన్ టెరిటరీగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 8 UTsలో ఒకటి లడఖ్. డిమాండ్ ఏంటంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన శాసనసభతో కూడిన పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వండి. మా సమస్యలు మేము పరిష్కరించుకోవాలంటే మాకు అసెంబ్లీ ఉండాలి, రాష్ట్ర హోదా ఉండాలి అని. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక రాజ్యాంగంలో అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 244 క్లాస్ 2 చూడండి. ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, ప్రస్తుతం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలోని కొన్ని గిరిజన ప్రాంతాలకు మాత్రమే ఇది ఉంది. సో గిరిజన ప్రాంతాలు వాళ్ళకంటూ ప్రత్యేక కల్చర్ ఉంటుంది, ఆచార వ్యవహారాలు ఉంటాయి, జీవన శైలి ఉంటుంది. వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళకు ప్రత్యేక పరిస్థితులు కల్పించాలని అప్పుడే రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించడం స్టార్ట్ చేస్తారు షెడ్యూల్ 6 అని చెప్పేసి. మరి అలా షెడ్యూల్ 6లో మమ్మల్ని చేర్చండి అని చెప్పేసేసి. ఓకేనా? అండ్ ప్రయోజనం ఏం దక్కుతుందో ఒకవేళ షెడ్యూల్ 6లో చేరిస్తే అంటే గిరిజన గుర్తింపు, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ జరుగుతుందట. కొన్ని శాసన ప్రశాసన విషయాల్లో స్వయం పాలన జరుగుతుంది. అండ్ భూమి వనరుల హక్కులు రక్షించుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇక రాష్ట్ర హోదా విధానం అనేది ఆర్టికల్ 3లో ఉంటుంది. ఇందాక మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక లడఖ్ పరిపాలన, లడఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. రీసెంట్గా జూలై 2025లో కవీందర్ గుప్తా గారు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడఖ్గా నియమితులయ్యారు. అదొకటి కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఓకేనా? రైట్. 6వ షెడ్యూల్
ప్రకారం అధికారాలు ఏముంటే ఆ ప్రాంతానికి 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలకు కానీ ప్రాంతాలకు కానీ ఎటువంటి ప్రత్యేకతలు ఉంటాయంటే భూ వినియోగము, అడవులు అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్, మార్కెట్స్, ఫెయిర్స్, గ్రామ పరిపాలన వంటి అంశాలపై కౌన్సిల్స్ చట్టాలు చేసుకునే అధికారం అనేది ఉంటుంది. రైట్, సరిపోతుంది. ఇక 5th, 6th షెడ్యూల్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే 5th షెడ్యూల్ ఇతర రాష్ట్రాల షెడ్యూల్డ్ ఏరియాస్, ఇతర రాష్ట్రాలు షెడ్యూల్డ్ ఏరియాస్ భారతదేశంలో ఎక్కడెక్కడే అవన్నీ 5th షెడ్యూల్ ఉంటాయి. కానీ 4 రాష్ట్రాలు మాత్రమే 6వ షెడ్యూల్లో మెన్షన్ చేశారు. రైట్, ఇక ఈశాన్యంలో నిర్దిష్ట గిరిజన జిల్లాలకు సభ్యులైన కౌన్సిల్ ద్వారా స్వయం పరిపాలన ఉంటుంది. సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా కరెంటు పాలిటీలో భాగంగా ఏ టాపిక్ ఉన్నా, కరెంటు పాలిటీ అనే కాదు, కరెంట్ అఫైర్స్ కోణంలో ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా కన్సర్న్ సబ్జెక్ట్. పాలిటీ అయితే కరెంట్ పాలిటీ అంటాం, ఎకానమీకి సంబంధించి అయితే సబ్జెక్ట్ లింక్ చేసుకుంటాం, కరెంట్ ఎకానమీ అంటాము. అలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని కూడా మనం కరెంట్ అఫైర్స్ ఆధారంగా నేర్చుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు. రైట్, ఇక పాలిటీకి సంబంధించి అని అనుకోవచ్చు, కాకపోతే ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతే, ఇన్ఫర్మేషన్గా చూడాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటున్నప్పుడు ఒక సబ్జెక్ట్లో కొన్ని పార్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ కవర్ అవుతాయి అంతే. సో ఆధార్ ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరు, భారత సిటిజన్ కాలేరని నిన్నటి రోజున బాంబే హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఒక వ్యక్తికి ఆధార్ కార్డు, భారతదేశంలో ఇచ్చే ఆధార్ కార్డు లేకపోతే భారతదేశంలో ఇచ్చే ఓటర్ కార్డు ఉంటే అది మేము సిటిజన్షిప్కి ప్రామాణికంగా పరిగణలోకి తీసుకోము అని చెప్తున్నారు. మరి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో సిటిజన్షిప్ గురించి ఏ భాగంలో నేర్చుకుంటాం మనము? రెండవ భాగం ఆర్టికల్ 5 నుండి 11 వరకు నేర్చుకుంటాము. మరి పౌరసత్వానికి సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్న అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్ ప్రస్తుతం భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, భారత పౌరసత్వ చట్టం 1955 ఇందులోనే సవరణలు చేస్తూ వస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తికి ఆధార్, పాన్, ఓటర్ ఐడి కార్డులు ఉన్నంత మాత్రాన భారత పౌరులుగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక బంగ్లాదేశీయుడికి బెయిల్ నిరాకరిస్తూ జస్టిస్ బోర్కర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు బాంబే హైకోర్టు. పౌరసత్వ చట్టం నిబంధనల ప్రకారమే పౌరసత్వం నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. పౌరసత్వ చట్టం నిబంధనలు అంటే పార్లమెంటు రూపొందించే నిబంధనలు. పౌరసత్వ చట్టము 1950 దాని సవరణ వచ్చిన ఉదాహరణ తీసుకుంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అలాగే నిబంధనలు ఇస్తూ ఉంటారు. అందులో ఆధార్, పాన్, ఓటర్ ఐడి కార్డులు ఆయా వ్యక్తుల గుర్తింపు, సేవల అందుబాటు కోసం మాత్రమే. ఏదైనా సర్వీస్ పొందాలంటే ఏదైనా ఒక సేవలు పొందాలంటే, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ పొందాలంటే మాత్రమే అదొక గుర్తింపు కార్డు అంతే. అది పౌరసత్వానికి కార్డు అని చెప్పలేము. ద బెస్ట్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్కి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చూపించవచ్చు అంటే ఇండియన్ పాస్పోర్ట్. భారత పౌరుడికి మాత్రమే భారత పాస్పోర్ట్ వస్తుంది, గుర్తుంచుకోండి. రైట్, ఇక సిటిజన్షిప్ యాక్ట్ 1955 పౌరసత్వం రకాలు ఎన్ని రకాలు వస్తుంది? బై బర్త్ జన్మతః వస్తుంది, బై డిసెంట్ వారసత్వంతో వస్తుంది, లేదా బై బ్లడ్ అనవచ్చు, బై రిజిస్ట్రేషన్ నమోదు ద్వారా రావచ్చు, బై న్యాచురలైజేషన్ సహజీకృత పౌరసత్వము, నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ఏదైనా ఒక భూభాగాన్ని భారతదేశాన్ని విలీనం చేసుకుంటున్నప్పుడు ఇలా పౌరసత్వం పొందవచ్చు. ఇక ఆర్టికల్ 11 పార్లమెంటుకి పౌరసత్వ నిబంధనలపై ఉండే అధికారము చట్టాల రూపంలో. ఆధార్ యాక్ట్ 2016 అండ్ పాన్ ప్రస్తుతం పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మన ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి కీలకము. ఇక ఎపిక్ ఓటర్ కార్డు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపుకి. ఓకేనా? ఓటర్కు గుర్తింపు పత్రము కోర్టుల్లో మాత్రం పౌరసత్వానికి తుది సాక్ష్యంగా పరిగణించారు దీన్ని కోర్టులు. ఓకేనా? ఇక విదేశాల్లో జైలు శిక్ష పడితే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు అనేది రద్దు చేస్తామని చెప్పేసేసి ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లాస్ట్ మంత్ జూలై 2 నుండి 8 వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించిన 5 దేశాల్లో భాగంగా ఒక దేశ వ్యక్తులకి, భారతీయ మూలాలున్న వ్యక్తికి OCI 6వ తరం వారికి కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అప్పుడు చూసాం మనం, జూలై 1st వీక్లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. విదేశాల్లో ఉన్న జైలు శిక్ష పడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి OCI కార్డును రద్దు చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, OCIని ద్వంద్వ పౌరసత్వంగా గుర్తించరాదు. పౌరసత్వం మన భారతదేశంలో ఏక పౌరసత్వ నిబంధన మాత్రమే అమల్లో ఉంది. ఏక
పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్, ఈ అంశాన్ని మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి స్వీకరించాము, ఏక పౌరసత్వ నిబంధన. ఓకేనా. మరి ఓసీఐ కార్డు రద్దు చేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఆర్డర్ అంట. సో విదేశాల్లో ఉండే భారత సంతతి వ్యక్తులు ఎలాంటి వీసా లేకుండా స్వదేశానికి వచ్చేందుకు వీలు కల్పించే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు రద్దు కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినా, 7 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసులో ఛార్జ్ షీట్లో పేరు ఉన్నా వారికి ఈ కార్డు అనేది రద్దవుతుందని నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఓసీఐ కార్డులు ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టింది. యాక్చువల్గా ఎల్ఎం సింఘ్వి కమిటీ అని చెప్పేసి 2000స్లో ఒక కమిటీ వేశారు కేంద్ర ప్రభుత్వము. వారి ఆధారంగా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే ఒక కార్డు వచ్చింది. ఆ తర్వాత దాని స్థానంలో మర్జ్ చేసిన తర్వాత ఓసీఐ కార్డు. సో 1950 జనవరి 26 నుంచి భారత పౌరులుగా ఉన్న వారికి ఓసీఐగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ ఓసీఐ విలీనం అనేది ఎప్పటి నుండి చూస్తున్నాం మనం అంటే 2015, రైట్. ఓసీఐ అనేది ద్వంద్వ పౌరసత్వం కాదు, ఇది శాశ్వత వీసా ప్రవేశ సౌకర్యం మాత్రమే. ఓటు హక్కు, రాజ్యాంగ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు వర్తించవు, రైట్. సరిపోతుంది. సిటిజన్షిప్ యాక్ట్ 1955లోని సెక్షన్ 7A 7D కింద ఓసీఐ నమోదు, హక్కులు రద్దు కారణాలు నిర్దేశంగా ఉంటాయి. మీకు ఇండియన్ పాలిటీ క్లాసెస్ అన్నీ చూడండి. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు పాలిటీ కోర్స్ పైన ఇప్పుడు భారీ ఆఫర్ అనేది ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వనంత ఆఫర్ అనేది పాలిటీ కోర్స్ మీద ఇచ్చాను. అందులో కంప్లీట్ కంటెంట్ కవర్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ చేసేసాను. దాంతోపాటు కరెంట్ పాలిటీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఈ డిసెంబర్ 2025 వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను కరెంట్ పాలిటీ. సో ప్రతి ఒక్కరు ఇండియన్ పాలిటీలో నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా చాలా డెప్త్గా చెప్పాను. ఓకేనా. ఇక నెక్స్ట్ వైల్డ్ లైఫ్కి సంబంధించి, వన్యప్రాణులకు సంబంధించి ఇటీవల వన్యప్రాణులకు సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి, వైల్డ్ లైఫ్ సెన్సస్ గురించి, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ గురించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ ఫాల్కన్ ఒక ఆపరేషన్ దేనికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ప్రారంభించిన ఒక ఆపరేషన్ లాస్ట్ ఇయరే ప్రారంభించారు. దాని యొక్క ఫలితాలు అనేవి ఇప్పుడు కనబడుతున్నాయి. అద్భుతంగా రిజల్ట్ చూస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే అస్సాం రాష్ట్రంలో, అస్సాం అంటేనే మనకు గుర్తుకొచ్చే ఒక వైల్డ్ లైఫ్ లేదా ఒక జీవి ఏంటంటే 1 హార్న్ రైనోసరస్, ఒంటికొమ్ము ఖడ్గమృగం. ప్రపంచంలో ఒంటికొమ్ము ఖడ్గమృగం అంటేనే మన భారతదేశం గుర్తొస్తుంది. మన భారతదేశంలో అస్సాం కాజిరంగా గుర్తొస్తుంది. అక్కడ ఆపరేషన్ ఫాల్కన్ కింద ఈ సంవత్సరం సింపుల్గా చెప్పాలంటే 2025 ఇయర్లో ఒక్క ఒంటికొమ్ము ఖడ్గమృగాన్ని కూడా పోచర్స్ చంపలేకపోయారు. అంటే వీటి సంరక్షణ అనేది అద్భుతంగా ఉంది. కారణం ఏంటి? ఆపరేషన్ ఫాల్కన్. అస్సాం రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ కోసము, వన్యప్రాణులను కాపాడడానికి ప్రారంభించబడిన ఒక ప్రత్యేక ఆపరేషన్ ఈరోజు ఫలితాలు ఇస్తోందని చెప్పేసి పేపర్లో ఆర్టికల్స్ రాశారు. సో 2024లో ప్రారంభించిన అస్సాం పోలీస్, అస్సాం ఫారెస్ట్ విభాగం ఎవరు? అస్సాం పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశము. మీరు ఆర్టికల్ 246లో స్టేట్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని చూస్తారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అస్సాం రాష్ట్ర పోలీసు, అస్సాం స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఆపరేషన్ ఫాల్కన్ ద్వారా ఇప్పటి వరకు చాలామంది పోచర్స్ని కానివ్వండి, వేట యత్నాలు కానివ్వండి భగ్నం చేశారంట. 2025లో ఇప్పటి వరకు ఖడ్గమృగాల హత్యలు అనేవి లేవంట. అందువల్ల ఈ ఇయర్ని 2025ని ఇన్సిడెంట్ ఫ్రీ ఇయర్గా అస్సాం రాష్ట్రం ప్రకటించింది. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. మరి ఈ ఆపరేషన్ ఫాల్కన్ ఎలా అమలవుతుంది అంటే డిజిటల్ ట్రాకింగ్, ఆన్ గ్రౌండ్ సర్వేలెన్స్, వేగవంతమైన రెస్పాన్స్ టీమ్స్ కాజిరంగ పరిసర జిల్లాలో సమన్వయ దాడులు చేస్తున్నారు. రైట్. కాజిరంగ నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 1985లోనే గుర్తింపు పొందింది. ఓకేనా. ఇక అదనపు సమాచారం చూస్తే గ్రేటర్ 1 హార్న్డ్ రైనో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం వల్నరబుల్ కేటగిరీలో ఉంది. కాజిరంగా నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకేనా. సరిపోతుంది. ఇక అస్సాంలో ఖడ్గమృగాల ప్రధాన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే కాజిరంగా, మానస్, ఒరాంగ్ అండ్ పోబిటోరా. రైట్. సరిపోతుంది. అండ్ అభ్యర్థులకు నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి PDF అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో నేను ఇక్కడ ప్రతిరోజు చెప్తున్న క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్
పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది. మీరు ప్రింట్ తీసుకొని చదవచ్చు. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు ఆగస్టు 1 నుండి ఆగస్టు 7th వరకు ఆగస్టు 1 నుండి ఆగస్టు 7th వరకు మీకు నేను ఏవైతే డైలీ క్లాసెస్ చెప్పానో వాటికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్ అనేది ఫ్రీ డౌన్లోడ్లో పెట్టాను. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. మీకు ఒక శాంపుల్గా పనిచేస్తుంది. ఎలా ఇస్తున్నాను, ఎంత క్వాలిటీగా ఇస్తున్నాను, ఎంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, పోటీ పరీక్షల కోణంలో మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్లో మీరు ఓపెన్ చేయగానే కొన్ని ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా ఉంటాయి. రాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించి డిస్క్రిప్షన్ చదవండి. మీకు ఎంత అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నానో చూడొచ్చు మీరు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ నిన్నటి రోజున మనం ఆగస్టు 12th రోజున ఎలిఫెంట్ డేని చూడడం జరిగింది. ఏనుగుల దినోత్సవం. ఇటీవల వైల్డ్ లైఫ్ సంబంధించి చాలా దినోత్సవాలు మనం చూస్తున్నాం. జూలై 29th గ్లోబల్ టైగర్ డేని చూసాము. ఇటీవల ఆగస్ట్ 10th రోజున లయన్ డేని చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆగస్ట్ 12th ఎలిఫెంట్ డే. కమింగ్ అక్టోబర్ 5th నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్గా గుర్తింపు పొందిన ఏమంటాం డాల్ఫిన్ డే. ఇవన్నీ ఇంపార్టెంట్. మరి ఎలిఫెంట్కి సంబంధించి భారతదేశంలో ఏనుగుల సంరక్షణ కోసం 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని తీసుకురావడం జరిగింది. సో నిన్నటి రోజున ఒక డేటాని మరొకసారి ప్రత్యేకంగా ప్రస్తావించారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు. అట్ ద సేమ్ టైం ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూస్తుంటారు. ఏనుగు దినోత్సవం సందర్భంగా కొన్ని ఏనుగుల గణాంకాలని చెప్పేసేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలిఫెంట్ సెన్సస్ ప్రకారము 2023 ప్రకారము భారతదేశంలో అత్యధికంగా ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏదట అంటే కర్ణాటక రాష్ట్రం అంట. కర్ణాటక గుర్తుపెట్టుకోండి. దేశంలోనే ఏనుగుల జనాభా అత్యధికంగా కలిగిన రాష్ట్రంగా కర్ణాటక తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన చామరాజనగర్ జిల్లా ఏనుగుల సంరక్షణలో అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12th సందర్భంగా అటవీ అధికారులు ఏనుగుల జనాభాకు కొత్త అంచనాలను వెల్లడించారు. భూమిపై నివసించే అతిపెద్ద క్షీరదమైన ఏనుగుల సంరక్షణలో చామరాజనగర్ జిల్లా పాత్ర కీలక స్థాయిలో ఉందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక సెన్సస్ కనుక చూస్తే 2023 ఎలిఫెంట్ సెన్సస్ ప్రకారము కర్ణాటకలో మొత్తం 6,395 ఏనుగులు ఉన్నాయి. ఈ సెన్సస్లు ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్ సెన్సస్ ఏమో 3682 స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 ప్రకారము. లయన్ సెన్సస్, ఏషియాటిక్ లయన్ సెన్సస్ 2020 సంవత్సరంలో రిలీజ్ అయింది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే డేటా. 891 లయన్స్ ఉన్నాయి. ఇటువంటివి చూడండి. అండ్ ఇక్కడ ఎలిఫెంట్కి సంబంధించి కర్ణాటక గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు నిన్నటి రోజున. రైట్, సరిపోతుంది. సో బందిపూర్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి, అండ్ బిఆర్టీ టైగర్ రిజర్వ్, మలై మహాదేశ్వర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రము, ఇవన్నీ కూడా. ఇక వరల్డ్ ఎలిఫెంట్ డే ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 12th 2012 నుండి మనం చూస్తున్నాము. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ భారత ప్రభుత్వం 1992లో ప్రారంభించింది. అండ్ ఏషియన్ ఎలిఫెంట్ ఎలిఫాస్ మ్యాక్సిమస్. సో కొన్నిటివి సైంటిఫిక్ నేమ్ చూడండి. ప్యాంథరా టైగ్రిస్ అంటేనేమో టైగర్ సైంటిఫిక్ నేమ్, అండ్ ప్యాంథరా లియో పర్సికా లయన్ సైంటిఫిక్ నేమ్, అండ్ జాతీయ జలచర జీవైన డాల్ఫిన్ సైంటిఫిక్ నేము ప్లాటనిస్టా గ్యాంజెటికా, అండ్ ఎలిఫెంట్ సైంటిఫిక్ నేము ఎలిఫాస్ మ్యాక్సిమస్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. సో ఐయుసిఎన్ కేటగిరీలో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఎలిఫెంట్. ఓకేనా? వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఎలిఫెంట్ రక్షణ ఉంది. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సూపర్లేటివ్ టాపిక్. ఈ టాపిక్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ స్పేస్. మరొకసారి ఇన్ స్పేస్ గురించి మనం చూడాలి. ప్రతిసారి మీకు చెప్తున్నాను ఇన్ స్పేస్ అంటే ఏంటని. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రస్తుతం భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇన్స్పేస్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఇన్స్పేస్ హెడ్ క్వార్టర్ వచ్చేసి అహ్మదాబాద్. నిన్నట్టునే ఇన్స్పేస్ అఫీషియల్గా లైసెన్స్ని మంజూరు చేసింది. దేని విషయంలో అంటే భారతదేశంలో తొలి వాణిజ్య కమర్షియల్ పర్పస్ తొలి వాణిజ్య ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ విషయంలో అది ఏ సంస్థలకి సంబంధించో చూడాలి ఇక్కడ.
ఎర్త్ అబ్జర్వేటరీ అంటే భూమిని పరిశీలించే ఒక వాణిజ్య ఉపగ్రహ విషయంలో. భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహాన్ని నిర్వహించడానికి ఉద్దేశించిన బిడ్ను బెంగళూరుకు చెందిన పిక్సెల్ నేతృత్వంలో ఒక కన్సార్టియం దక్కించుకుంది. కన్సార్టియం అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. రోదసి కార్యకలాపాల నియంత్రణ సంస్థ ఇన్స్పేస్ దీనిపై ప్రకటన చేసింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ కన్సార్టియం, ఈ పిక్సెల్ నేతృత్వంలో కన్సార్టియం ఉంది కదా, ఈ వాణిజ్య ఉపగ్రహానికి సంబంధించి ఎవరెవరు ఈ కన్సార్టియంలో అండ్ పియర్స్ లైట్ స్పేస్, సాట్యూర్ అనలిటిక్స్ ఇండియా, ధృవ స్పేస్ వంటి సంస్థలు ఉన్నాయి కీలకం. వచ్చే 5 ఏళ్లలో 1200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిని వెచ్చిస్తాయి. మొత్తం 12 భూ పరిశీలన ఉపగ్రహాలను నింబిలోకి పంపుతాయి. అంటే ఇవి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ని వాణిజ్యపరమైన అవసరాల కోసము. వీటిలో ప్యాంక్రోమాటిక్, మల్టీస్పెక్ట్రల్, మైక్రోవేవ్, సింథటిక్, అపర్చర్ రాడర్ వంటివి సెన్సర్స్గా ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనాల్లో ఇక్కడ ఉపగ్రహాలని నిర్మిస్తారంట. ఇక ఇన్స్పేస్ స్థాపన ఎప్పుడు? జూన్ 24, 2020 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తుంది. రైట్. అండ్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఏం చెప్తుందంటే ప్రైవేట్ సంస్థలకు ఉపగ్రహ రూపకల్పన, నిర్మాణం, లాంచ్, డేటా సేవలు అందించే స్వేచ్ఛను స్పష్టంగా కల్పించింది. ఇక పిక్సెల్ సంస్థ బెంగళూరు కేంద్రం పనిచేస్తుంది, ధృవ స్పేస్ ఏమో హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది, సాట్సూర్ వచ్చేసేసి ఇది డేటా అనలిటిక్స్ సంబంధించిన సంస్థ. రైట్. నెక్స్ట్, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం. మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాము. ఆగస్టు 7 చాలా ప్రత్యేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతిని ప్రతి ఏటా సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రానున్న ఆగస్టు 27 నుండి ప్రతి ఏటా ఇక రాష్ట్ర పండుగగా అధికారికంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడానికి. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది, అలయన్స్ గవర్నమెంట్ ఉంది. సపోర్టివ్ పార్టీస్ ఏక్నాథ్ షిండేస్ శివసేన అండ్ ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించి. మహారాష్ట్రలో ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల వార్తల్లోకి వస్తే అక్కడ ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో చూడాలి. మహారాష్ట్ర ప్రభుత్వం అన్వీల్ చేసిన గరుడ దృష్టి సిస్టమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. గరుడ దృష్టి దేనికి సంబంధించి? టు డిటెక్ట్ అంటే పట్టుకోవడానికి, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ త్రూ సోషల్ మీడియాకి సంబంధించి అడ్డుకట్ట వేయడంలో. సో రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నాగ్పూర్లోని పోలీస్ భవన్ వద్ద గరుడ దృష్టి అనే సోషల్ మీడియా మానిటరింగ్ సైబర్ ఇంటెలిజెన్స్ ఉపకరణాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సైబర్ మోసాలు మరియు హేట్ స్పీచ్ గుర్తించడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయడం. ఇప్పుడు చూడండి, భారతదేశంలో చాలా వరకు కూడా హేట్ స్పీచ్ పెరుగుతోంది. సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని రకరకాల మీమ్స్, ట్రోల్స్, పోస్టులు చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో యువత దుర్వినియోగం అవ్వకుండా, సో మిస్యూజ్ చేసే పోస్టులు చేయకుండా వాటిని డిటెక్ట్ చేయడానికి ఈ గరుడ శక్తిని ఉద్దేశించబడింది. గుర్తుంచుకోండి. ఓకేనా? సోషల్ మీడియాలో అడ్డుకట్ట వేయడానికి. ఓకేనా? జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 ఫిర్యాదులకు ఎన్సీఆర్పీ పోర్టల్. ఓకేనా? ఇక భారతదేశంలో సోషల్ మీడియాలో కట్టడి వేయాలంటే ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66C 66D. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక నిన్నటి రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందులో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెమీకండక్టర్ యూనిట్ని కేటాయించడం. మొత్తం 4 సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర తెలిపింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి. ఇక వీటితో భారతదేశంలో మొత్తం 10 సెమీకండక్టర్ యూనిట్లకు చేరుతున్నాయి. సో ఇక్కడ చూద్దాము. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం అంటే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే రాష్ట్ర క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మొత్తం 18,541 కోట్ల విలువైన పథకాలకి ఆమోదం తెలిపారు. దేశంలో 4 కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించారు. సుమారు 4,594 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.
ఒడిషా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క సెమీకండక్టర్ యూనిట్, ఒడిషాలో 2. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ని 2021లో ప్రారంభించాం. స్టాటిక్ పాయింట్ అది ఇంపార్టెంట్. ఈ నిర్ణయాల వివరాలను అశ్విని కుమార్ వైష్ణవ్ గారు తెలిపారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ యూనిట్లు ఒడిషా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తారంట. రైట్. దీని ద్వారా 2034 నైపుణ్యోద్యోగాలు అలాగే పరోక్ష ఉపాధి సృష్టి జరుగుతుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ డిసెంబర్ 2021లో ప్రారంభము. గతంలో సెమీకండక్టర్ అంటే ఒక మోనోపోలీ కంట్రీ ఉండే తైవాన్. సెమీకండక్టర్ అంటేనే తైవాన్ నుండే వచ్చేది ఏదైనా, కానీ భారతదేశం సెమీకండక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో భాగంగా ఇటువంటి చూడవచ్చు. ఇప్పుడు వీటి ఆమోదంతో మొత్తం 10కి చేరింది సెమీకండక్టర్ యూనిట్స్ ఏర్పాటు అనేది. ఇక నిన్నటి రోజున పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన ఒక సమాధానము, భారతదేశంలో కుర్కుమా లాంగా లేదా పసుపు, టర్మరిక్ అంటాం కదా, టర్మరిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కుర్కుమా లాంగా. సో పసుపు ఎగుమతుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి అండ్ పసుపు బోర్డు ఉన్న తెలంగాణ ఏ విధంగా ఉంది, భారతదేశం నుండి మొత్తం ఎగుమతి అవుతున్న పసుపు ఎగుమతులు ఎలా ఉన్నాయని చెప్పేసి. ప్రపంచ పసుపు ఎగుమతుల్లో వరల్డ్ మొత్తంలో భారత్ వాటా 58 to 66% ఉందంట. అంటే ప్రపంచ పసుపు ఎగుమతుల్లో హాఫ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియానే, గుర్తుపెట్టుకోండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంటే రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు భారత్ నుంచి 1.76 lakh tons పసుపు ఎక్స్పోర్ట్ అయింది. దాని ద్వారా $341.54 మిలియన్ డాలర్స్ని ఆదాయంగా మనం సమకూర్చుకున్నాము. అత్యధికంగా పసుపు ఎగుమతి అనేది మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ ఉన్నాయంట. ఓకేనా. ఇక తెలంగాణ నుంచి కేవలం $2.64 మిలియన్ పసుపు మాత్రమే ఉంది. ఓకేనా. సో ఈ వివరాలు ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. 2020 నుంచి పసుపు ప్రధాన దిగుమతి దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్, యుఏఈ, అమెరికా, మలేషియా, మొరాకో. ఓకేనా, సరిపోతుంది. భారతదేశంలో రీసెంట్గా పసుపు బోర్డు అనేది ఏర్పాటు కావడం జరిగింది నిజామాబాద్లో 2023లో. రైట్. సో పసుపు యొక్క శాస్త్రీయ కుర్కుమా లాంగా, అందులో కుర్కుమిన్ అనేది ఉంటుంది. పసుపు ప్రధాన బయో యాక్టివ్ పిగ్మెంట్. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతదేశంలో పసుపుకి సంబంధించి కొన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. కాందమాల్ పసుపు అని ఒడిషాలో, అండ్ ఎరోడ్ టర్మరిక్ తమిళనాడు, అండ్ లక్కడాంగ్ మేఘాలయ, వీటికి జిఐ ట్యాగ్ ఉంది, భౌగోళిక గుర్తింపు. ఇక జల్ జీవన్ మిషన్ పురోగతి లేదా జల్ జీవన్ మిషన్ గణాంకాలు ఎలా ఉన్నాయి 2019 నుండి 2025 వరకు. సో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటిని అందించడం విషయంలో జల్ జీవన్ మిషన్ ట్యాప్ వాటర్ కవరేజ్ ద్వారా గ్రామీణ ట్యాప్ నీటి కవరేజ్ 2019లో 17% ఉంటే ఇప్పుడు 2025 ఇయర్కి 81%కి చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. 15.68 crores పైగా గృహాలకు లాభం చేకూరింది. ఇంటింటికి నల్ల నీళ్లు అని చెప్తున్నాం కదా, అందులో భాగంగా. సో ఎప్పుడు ప్రారంభమైంది జల్ జీవన్ మిషన్ అంటే ఆగస్టు 2019. ఏదైనా పథకాల గురించి మనం చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం లేదా ఈ రోజే ప్రారంభమయ్యే పథకాలని కాదు, ఇప్పటికే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినా కూడా చూడాలి. సో ఆగస్టు 2019లో జల్ జీవన్ మిషన్ అనేది ప్రారంభమైంది. అన్ని గ్రామీణ గృహాలకు ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించడం, ప్రతి ఒక్క ఇంటికి కూడా నల్లల ద్వారా నీటిని అందించడము, ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అండ్ స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, పౌరుడికి కూడా ప్రాథమిక హక్కులో భాగమని సుప్రీంకోర్టు సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఇక గణాంకాలు 2019లో 17% కవరేజ్ ఉంటే, ఇన్ని కోట్ల గృహాలకు ట్యాప్ కనెక్షన్ ఉంటే 2025 నాటికి 85% కవరేజ్ అయిపోయింది. 15.68 crore గృహాలకి నీటి సదుపాయం అనేది దీని ద్వారా అందుతుంది. మరి జల్ జీవన్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ద్వారా అమలవుతుంది. రైట్. నెక్స్ట్ గౌహతి ఎయిర్పోర్ట్. సో గౌహతి ఎయిర్పోర్ట్కి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అనేది రావడం జరిగింది. సో టెర్మినల్ 2కి 2025 ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ పురస్కారం అనేది రావడం జరిగింది గౌహతి ఎయిర్పోర్ట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాం సంస్కృతి, వాస్తవానికి సంస్కృతి అంటేనే అస్సాంలో వాళ్ళ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ పండుగలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అస్సాం సంస్కృతి జీవవైవిధ్యం స్ఫూర్తిగా రూపుదిద్దుకున్న గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బార్దోలాయ్
మనకు భారతదేశంలో కొన్ని ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ మహారాష్ట్ర ముంబై, విడి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేర్ అండమాన్ నికోబార్, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్ణాటక. ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అలా లోక్ప్రియ గోపీనాథ్ బార్దోలాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే అస్సాం గౌహతిలో ఉంది. సో అక్కడ టెర్మినల్ 2కి ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అవార్డు 2025 దక్కింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 విమానాశ్రయాలకి పురస్కారం వస్తే అందులో ఒకటి మనది అస్సాం. ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది ది చికాగో అథెనియం మ్యూజియం ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఎట్ ద సేమ్ టైమ్ ద యూరోపియన్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చర్, ఆర్ట్, డిజైన్ అండ్ అర్బన్ స్టడీస్ వారు కలిసి ప్రదానం చేస్తారు. శిల్పకళ నైపుణ్యం, మీరు ఈ లోక్ప్రియ బార్దోలాయ్ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా అద్భుతంగా ఈ విధంగా ఉంటుంది. మంచి ఏమంటాము హ్యాండ్ వర్క్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అందుకే సో శిల్పకళ నైపుణ్యం, స్థానిక ప్రేరణతో కూడిన డిజైన్, పర్యావరణ హిత నిర్మాణ ప్రమాణాలు వంటి అంశాలపై మూల్యాంకనం చేసి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అస్సాం చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బార్దోలాయ్. ఇక అస్సాం విషయానికి వస్తే సంస్కృతికి ఇంపార్టెంట్, అంబుబాచి మేళా వంటివి మనం చూసాం ఇటీవల. అండ్ జీవ వైవిధ్యానికి ప్రత్యేకం కాజిరంగా నేషనల్ పార్క్. అండ్ నదుల విషయంలో బ్రహ్మపుత్ర నది భారతదేశంలో అతిపెద్ద నది. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్రహ్మపుత్ర నది ఆధారిత ఒక ఐలాండ్ మాజులి, ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ అయిన ఐలాండ్. ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఇక యాంటీబయాటిక్ నిరోధకతపై కాంపౌండ్ 3B అనే అంశం ఇటీవల ఏఐఐటికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ అనే టాపిక్ని రెగ్యులర్గా మనం చూస్తున్నాము. ఐఐటీలో ఒక ఐటీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐఐటి రూర్కీ. వాస్తవానికి రూర్కెలా ఇస్ డిఫరెంట్. రూర్కెలా సిటీ దట్ ఈజ్ ఇన్ ఒడిషా, రూర్కీ సిటీ దట్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇక్కడ ఐఐటి రూర్కీ పరిశోధన, ఐఐటి సంబంధించి సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇటీవల యాంటీబయాటిక్ నిరోధకతపై కాంపౌండ్ 3B అనే అంశంతో ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి రూర్కీ యాంటీబయాటిక్ నిరోధకతకు వ్యతిరేకంగా కీలక అడుగు వేసింది. కాంపౌండ్ 3B అనే కొత్త డ్రగ్ క్యాండిడేట్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రబలమైన యాంటీబయాటిక్ ప్రభావాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది. ఈ పరిశోధనకు బయోసైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం చెందిన వారు నేతృత్వం వహిస్తున్నారు. ఓకేనా? దీని లక్ష్యం ఏంటంటే KPC2 ఉత్పత్తి చేసే అత్యంత ప్రాధాన్య సూపర్ బగ్స్ జాబితాల్లో ఇన్ఫెక్షన్కి సంబంధించి కానివ్వండి ఇది. సో ఐఐటి రూర్కీ యాంటీబయాటిక్ నిరోధక వ్యతిరేకంగా కీలక అడుగు వేసింది. కాంపౌండ్ 3B అనే కొత్త డ్రగ్ క్యాండిడేట్ని అభివృద్ధి చేస్తూ ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది. ఎనఫ్ రైట్. ఇక ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక కొత్త వృక్ష జాతి, ఏదైనా ఒక వృక్ష జాతి కానీ జంతు జాతి కానీ వార్తల్లోకి వచ్చిందంటే దాని సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చూడండి, ఎక్కడ బయటపడిందో చూడండి. సో అస్సాంలోని దిమా హసావో మరియు వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో హెప్టాప్ల్యూరియం అసామికమ్ అనే ఒక కొత్త వృక్ష జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే ష్రబ్ కావడంతో ఈశాన్య భారత జీవ వైవిధ్యాన్ని మరింత అభివృద్ధి చేసింది. సో ఇటీవల ఈ సైంటిఫిక్ నేమ్ ఇస్తారు, ఈ కొత్త వృక్ష జాతిని ఎక్కడ కనుగొనడం జరిగింది, సరిపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ తెలంగాణలో ఒక బ్లూ పింక్ గిల్ మష్రూమ్ అనేది బయటపడింది. సో రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ డిస్కవర్డ్ ఇన్ తెలంగాణ ఫారెస్ట్, తెలంగాణ అడవుల్లో బయటపడింది. మష్రూమ్ పుట్టగొడుగులు అంటాం కదా అది. సో తెలంగాణలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో రీసెంట్గా అరుదైన రంగుల పుట్టగొడుగు బయటపడ్డాయి. అందులో ఈ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ అనేది ప్రత్యేకము. ఎక్కువగా న్యూజిలాండ్ అక్కడ కనిపించే ఇటువంటి పుట్టగొడుగు మన తెలంగాణలో కనిపించడం అనేది రేరుగా డిస్కషన్లోకి రావడం జరిగింది. ఓకేనా? ఇక క్రీడలకు సంబంధించి జూనియర్ మహిళల హాకీ ఛాంప్గా జార్ఖండ్ రాష్ట్రం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆగస్టు 1 నుండి ఆగస్టు 12 వరకు కాకినాడ ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగిన జూనియర్ మహిళల హాకీ ఛాంప్ అంటే అండర్-21 హాకీ ఛాంపియన్షిప్లో విజేతగా జార్ఖండ్. సో విజేత ఎవరంటే జార్ఖండ్. ఫైనల్లో రన్నరప్ ఎవరు? హర్యానా. సో ఎవరు విన్నరు, ఎవరు రన్నరప్, ఎక్కడ జరిగింది, టోర్నమెంట్ పేరేంటి, సరిపోతుంది.
ఓకేనా. క్రీడలకు సంబంధించి ఈ విధంగా చూడండి. చాలామంది ఆస్పిరెంట్స్ లెంత్ అవుతుంది వీడియో, సో షార్ట్ చేయండి అంటున్నారు. బట్ నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికే మీకు సబ్జెక్ట్ ద్వారా లేదా కరెంట్ అఫైర్స్ ద్వారా సబ్జెక్ట్ని నేర్పించడానికే మీకు ప్రయత్నిస్తున్నాను. సో ప్రతిరోజు క్లాస్ చూడండి. డ్యూరేషన్ని కన్సిడర్ చేయకండి. 1 అవర్ ఉందా, 50 మినిట్స్ ఉందా, 1.5 అవర్ ఉందా, ఎంతైనా సరే మీకు ఇంత సబ్జెక్ట్ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతేకాని సో లెంత్ తగ్గించండి అని చెప్పేసి అనకండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నము నా బాధ్యత. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఇటీవల డార్డనెల్స్ జలసంధి అనేది వార్తల్లోకి వచ్చింది. అది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇది ఏ సముద్రాన్ని కలుపుతుంది? సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఆన్సర్ ఇవ్వండి. ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో అభ్యర్థులందరూ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అభిశంసన తీర్మానం. పార్లమెంటు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. జస్టిస్ వర్మ కేసు. అండ్ లడఖ్ రాష్ట్ర హోదా మరియు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ని కేటాయించండి అని చెప్పేసి డిమాండ్. ఆధార్ ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరని బాంబే హైకోర్టు స్పష్టము. అండ్ విదేశాల్లో జైలు శిక్ష పడితే ఓసీఐ కార్డు రద్దవుతుంది అని చెప్పేసి. ఆపరేషన్ ఫాల్కన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి. అండ్ ఏనుగుల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా కర్ణాటక. భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇన్స్పేస్ అనుమతులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గరుడ దృష్టి. అండ్ భారతదేశంలో 4 సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదము. ఒడిషా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో. అండ్ పసుపు ఎగుమతుల్లో తెలంగాణ వాటా తక్కువ అని చెప్పేసి ఏ రాష్ట్రాల వాటా ఎక్కువ? ఇవన్నీ గణాంకాలు చూడండి. జల్ జీవన్ మిషన్ గణాంకాలు 2019 to 2025 పురోగతి ఏ విధంగా ఉంది? అండ్ గౌహతి ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ పురస్కారం అనేది రావడం జరిగింది. ఆ పురస్కారం ప్రత్యేకత ఏంటి? ఐఐటి రూర్కీ వార్తల్లోకి వచ్చింది కాంపౌండ్ 3B అనే అంశంతో. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రంలో కనుగొనబడిన కొత్త వృక్ష జాతి. అండ్ రేర్ బ్లూ పింగిల్ మష్రూమ్ అనేది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం జిల్లాలో బయటపడింది. అండ్ జూనియర్ మహిళల హాకీ ఛాంప్గా జార్ఖండ్ హర్యానాపై. ఈరోజు ప్రశ్న ఇటీవల డార్డనెల్స్ జలసంధి ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇది ఏ సముద్రాలను కలిపే జలసంధి? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఎనర్జీతో మరింత ఉత్సాహంగా క్లాసెస్ చెప్తాను. వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. సో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.